కార్యక్రమానికి మరి పిలిచాము. మీరు అందరూ కూడా మరి రాజశేఖర్ గారు పిలుపుకి మీరందరూ కూడా మళ్ళించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రాజశేఖర్ గారి గురించి అందరూ చెప్పారు, కానీ నాకు తెలిసిన కొన్ని రెండు మాటలు నేను చెప్తాను. ఎందుకంటే ఆయన అబ్బుల్ గారు కాలు జరిగినప్పుడు ఆయన ఆపరేషన్ చేయించారు. తర్వాత పోతరెడ్డికి కరెంట్ షాక్ కొట్టినప్పుడు సుమారు 2 లక్షల రూపాయలు అప్పుడు ఆరోగ్యశ్రీ లేదు. ఆ సమయంలో 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన వైద్యం చేయించారు. తర్వాత మన శ్మశాన వాటికలో బిల్డింగ్ కట్టించారు. అలాగే మన అంబేద్కర్ కమిటీ హాల్కి సుమారుగా 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత చిన్నపేట అంబేద్కర్ దానికి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను స్వయంగా అన్నతోటి లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎక్కువగా తిరగడం జరిగింది. ఆ సమయంలో అంతర్వేది దగ్గర నుంచి సుమారుగా అంటే రాజులు ఆ చివరి వరకు కడలి ఆ ప్రాంతాల వరకు కూడా పేదవాళ్ళు ఎవరో గుర్తించడం మా డ్యూటీ ఏంటంటే పొద్దుట పేదవాళ్ళు ఎవరో చూడటం, మళ్ళీ తర్వాత రోజున పట్టుకెళ్ళి వాళ్ళకి ఏదో ఇవ్వడం. రగ్గులు దుప్పట్లు కొనండి అన్నాను నేను 100 రూపాయలు ఇచ్చి. ఆయన దుప్పట్లు చలికి ఆగోరా రగ్గులు రప్పిద్దానని చెప్పి రగ్గులు రప్పించారు పూనా నుంచి. నేను ప్రత్యేకంగా చూసి చెప్తున్నాను మీకు. తీసుకొచ్చి మేము ఈ దుప్పట్లో ఈ రగ్గులు ఇచ్చాం. దుప్పట్లు అంటే రగ్గులు ఇద్దామన్నారు ఈయన. అందరికి కూడా పేదోళ్ళకే ఇవ్వడం జరిగింది అక్కడ అంతర్వేది దగ్గర చీకట్ల వరకు. అలాగే రాజుల్లో డెఫండమ్ స్కూల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. వాళ్ళ పరిస్థితి చూసి అన్న ఒరే వీళ్ళకి అన్నీ ఉంటాయా, కొబ్బరి నూనె ఉంటుందా, సబ్బులు ఉంటాయా, ఏంటి సంగతి అన్నాడు. అప్పటికప్పుడే ఆయన 10,000 రూపాయలు ఆ పాకెట్ ఆయన దగ్గర ఉన్నదేమో 10,700 రూపాయలు ఆయన దగ్గర ఉంది. 10,000 రూపాయలు అంటే స్పాట్లో తీసి ఇచ్చేయడం జరిగింది. వెంటనే వాళ్ళకి బియ్యము వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అప్పటికప్పుడు ఇవ్వడం జరిగింది. అప్పుడు కంచెల శేఖర్ గారని అక్కడ రేవజ్యోతి గారని వాళ్ళందరూ వచ్చారు. అలాగే ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడ చాలామందికి ఈ ప్లేస్లో చాలామందికి మనం ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అలాగే సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇందాక చెప్పారు కదా డ్రైవింగ్ నేర్చుకున్నాను, నేను కూడా ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకున్నాను. అలాగే టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా అంటే ఎవరి మీద ఆధారపడుకోకుండా తనకున్న ఇప్పుడు అందరికీ చాలా ఉండొచ్చు, కానీ పెట్టే మనసు ఎవరికి ఉండదు. ఈయన పెట్టడం కాకుండా మళ్ళీ సుమన్ మల్లాడి గారు వాళ్ళ ఫ్యామిలీని పట్టుకుని అన్న తప్పనిసరిగా ఇక్కడ చెయ్యాలి అని ఈయన బతిమాలి స్థితి మేము చూస్తూ ఉంటాం. మన కోసం ఈయన బతిమాలుతూ ఉంటారు ఫోన్లో. మేము చూసి మంచి మనసు దేవుడు ఇచ్చాడని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అది వంశపారంపర్యంగా వస్తుందేమో, ఆయన రాబర్ట్ గారి కాడి నుంచి అలా వస్తుంది అనుకుంటాను. అది ఈయన దగ్గర స్టాండ్ అయింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా వస్తూ ఉంటారు. ఎందుకు వస్తూ ఉంటారంటే అనేదో వచ్చి నిలబడితే ఉత్తి చేతులతో ఆయన పంపడం మేము చూస్తూ ఉంటాము. మామిడి కుదిరి నుంచి మన కుర్రోడు వచ్చాను, నేను వచ్చినప్పుడు సడన్గా వచ్చి నిలబడి ఏంటంటే వాళ్ళ అబ్బాయికి ఏదో అటు కంప్లైంట్ అయ్యారు. మళ్ళీ ఆయనకి వెంటనే ఇచ్చి పంపించడం జరిగింది. అలాగే ఈయన వచ్చాడంటే మళ్ళీ మార్చి నెల వరకు ఉంటారు కదండి, అప్పటి వరకు కూడా ఈయన అదే ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆయన ఎస్పీ గారు మన మధ్యకి రావడం జరిగింది చాలా కాలం తర్వాత. మన వాళ్ళ నాన్నగారు లోకరాజు గారిని దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అన్నను విజిట్ చేయడం. ఈయన రాజశేఖర్ గారు మేనల్డ్ అయినా. అలాగే మన సబ్బరాజరావు గారు అల్లుడు కృపానంద గారు కూడా మన మధ్యలో ఉన్నారు. చాలా సంతోషం. కార్యక్రమం జరిగిపోయారు. సహదేవ్ గారు మా పిల్లగానే వచ్చారు. తర్వాత శివగారు ఆర్బీకే చైర్మన్, మన మండలానికి ఆర్బీకే చైర్మన్ ఆయన నీకు ఇందాక డొక్క అన్నారు కదా, డొక్క ఆయనే తీసి ఆయన సరే మొత్తం మీద ఏదైనా చాలా సంతోషంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కుటుంబ పక్షంగా అందరి పక్షంగా జయబాబు గారికి ప్రత్యేకమైన జయబాబు గారు అన్ని సమస్తం కూడా అన్ని ఆయన చూస్తూ ఉంటారు. ఇది మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఎవరికి ఏం కావాలనేది అక్కడ మీరు టికెట్ ఇచ్చుకుంటే ఇక్కడి నుంచి పని అవుతుంది. ఆ రకంగా ఉంది. అలాగే మనకి అందరూ కూడా ఫ్యామిలీ
ఒరిజినల్ గా ఈ క్రెడిట్ అంతా కూడా మా వదిలి గారికి వెళ్తుంది. వాణి గారి సపోర్ట్ ఖచ్చితంగా 100% ఉంటుంది ఆవిడది. అలాగే ఫ్యామిలీ, అలాగే మూరెడ్డి ముత్యాలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ముత్యాలరావు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా తనకు సపోర్టివ్గా ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా విజయ్ గారు ప్రతిరోజు ఉదయం తీసుకెళ్ళి సాయంత్రం జాతకం అన్న మాకు అప్పు చెప్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమం వచ్చిన రాజరావు గారికి అన్న ప్రతి ఒక్కరికి కూడా మాస్టర్ గారికి ముఖ్యంగా రెవరెండ్ రవికుమార్ గారు పిలవగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కబెట్టినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం. అందరూ ఒకసారి ఉండండి, ఒక ఫోటో తీసుకున్న తర్వాత మీరు రావటం నా సంతోషం. రిటర్న్ నేను క్షమించండి. రెండవది ఎంతమంది చాలామంది ఉన్నారు, నాకు ఉన్నారు కదా, మేనేజ్ ఉన్నారు. నేను మన ఆయనే ఉండాలనుకున్నా, నాకు కూడా మన ఆయనే ఉంటుంది. ఎక్కడ మారుతుందో తెలియదు కానీ 2 నిమిషాలు చెప్తా. మా తమ్ముళ్ళని రమ్మన్నా, మనం రమ్మన్నా, ఎవరు రాలా. కానీ ఈ ప్రోగ్రామ్ ఇప్పటి నుంచి నాకు సాయం చేసిన థ్యాంక్ తర్వాత చెప్తాను. బట్ ఏదో చేయాలని మా ఫ్యామిలీ కాదు, మా చిన్నాన్న గారు కానీ, రాజేశ్వర గారు కానీ, మా మేనల్డ్ గారు కానీ, ఈయన మాలో ఉన్నారు కానీ, ఆయన ఛత్తీస్గఢ్ కమాండ్ ఏం థ్యాంక్స్ అన్న. ఆయన డాడీ ఉంది ఇంటర్మీడియట్ ఎగ్జాములు పేపర్లు రాసేది ఆమె నాకు ఉంది. అక్కడ ఉన్నారు మా మిస్సెస్. ఆమె లేకపోతే ఏం చేస్తాను. ఇదంతా చేసేదామె. దైనంత తెలుసు, విజయ్ తెలుసు, వరెడ్డి తెలుసు, ఉచ్చరావు తెలుసు, జయబాబు తెలుసు. She came from all the way from Vijayawada to this my wife, classmate, classmate center. Now, I just want to stop here. Please, all of you stand. I want to give standing ovation to my ATM for 1 minute, please. ATM. Everybody stand. Surendra. Son. Okay. Thank you, please sit down. Now, ఎక్కువ ఆరోగ్యం కాదు, సరిగ్గా మాట్లాడమంటే రాజగోదావరి మాట్లాడతారు. ఆయన రెమెండ్ చేశాను రాలా. చాలా మంది ప్రెసిడెంట్ గారిని పిలిచాను, సొంతకి వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను, ప్రెసిడెంట్ పిలిచాను, మన పరిచయం పిలిచాను, రాలా. నేనేం చేయను. కానీ ఈ కార్డ్ ఇంటర్నేషనల్ గురించి చెప్తున్నా. అక్కడ ఉన్నారే మై బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ సుమన్ క్రిస్టఫర్ మల్లాడి గారు. మేము చిన్నప్పటి నుంచి నేను ఫోన్లో చదువుకున్నాం. అనుకోండి కాదు నడిచేలు వాళ్ళు ఏం చేయాలిరా బాబు అని అనుకుని ఆయన చూస్తుంటారు. చేద్దాం అని మా మిస్సెస్ కూడా డాక్టర్ మంజులత మల్లాడి ఆపరేషన్ సార్ వచ్చి ఇద్దరు వెళ్ళాం. వెళ్ళి కూర్చున్నాం. ఏం చేద్దాం ఇంత కూర్చొని బట్టమని అంటే ఇమ్మీడియట్లీ బేలు వచ్చేసింది. మా చిన్నతో అడిగా, జగన్తో అడిగా, ఏం చేద్దాంరా పేర్లు రాయండి అన్న. మీకు అర్థమైంది ఏంటంటే పంచడం ఈజీ కాదు, ఆర్గనైజేషన్ ఈజీ కాదు. ఎంతమంది పని చేస్తాం అందరూ వచ్చారు ఇక్కడికి. పని చేస్తున్నారు ఆపేషన్ పని చేసిన లేకపోతే కాంట్రాక్టర్. నా ఐ వాంట్ టు టెల్ అబౌట్ సుమన్ మల్లాడి. ఈజ్ అ పర్సన్. మేము ఎప్పుడు కూడా ఎవరికైనా ఒక్క పైసా యూఎస్ బిజినెస్ ఉన్నాయి ఇక్కడ ఎక్కడైనా చూసుకోండి. డగ్లస్ కానీ పరంజ్యోతి కానీ మాకు అకౌంటబిలిటీ బాగుంటుంది. నేను అందులో బోర్డు మెంబర్ని. ఆయన ఎదురు కూర్చుంటారు. ఏం చేద్దాం 2000 మంది పని చేస్తారు. అందులో నవీన్ ఒకడు. నవీన్ పట్నాయక్ అంట కానీ మన సప్పల్ నవీన్ ఎస్ లేదు. మా చిన్న అడిగితే వాటర్ ట్యాంక్ బాబు అంటే చక్కెర ఇచ్చారండి 25 అంటే ఇచ్చారా సుమన్ గారు 25,000 ఇచ్చారు. నేను అడుగుతుంటాను వదిలి చేయాలనుకుంటా. ఏంటో అంట 40 మందికి ట్రైనింగ్ ఇప్పించాం కూడా కుట్టి మిషన్లో ట్రైనింగ్ ఇప్పించామని నాకు డ్రైవర్ లేదు. అన్నది డ్రైవర్ ఇది కూడా ఎందుకంటే ఇమోషనల్గా మాట్లాడు. కానీ చెప్తుంది అంటే చేసుకోవాలి బిజినెస్ ఏంటి, ఎందుకు వచ్చారైనా
10 మంది కూర్చోవాలి బాగా అవుతుంది పాస్టర్ గారు అక్కడే వచ్చాడు థ్యాంక్స్ చెప్తాకి అది కూడా సమరించండి అండి పాస్టర్ గారు టైం అయిపోతుంది క్యాన్సింగ్ అలా అని చెప్పారు టైంలు పోయి మీరందరూ వచ్చి వందనాలు మా నాన్నగారు మా సపోర్ట్ రాబర్ట్ గారు అంటే ఇప్పుడు వేసుకోలేదు బట్టలు వేసుకొని చెప్పాడు ఆవిడ తీసుకున్నా కానీ మరి ఇక్కడ టైం అయిపోతుంది కాబట్టి ఓకే ఆఖరి కానీ లిస్ట్ కాదు కానీ 3 మొక్కలు చెప్తాం మీకు మా నాన్నగారు చెప్పింది. మరి ఈరోజు మనందరం ఈ విధంగా కలుసుకోవడం అంటే దేవుని ఏర్పాటు. మరి మా కుటుంబం గురించి చాలామందికి తెలియదు. మరి రాబర్ట్ గారు మా అన్నయ్య గారు కుమారుడు రాజశేఖరు అమెరికాలో ఉంటున్నాడు. మరి ఆయన మన గ్రామంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఇటువంటి వారికి ఎదుటి వారికి సహాయం చేయాలనేటువంటి అభిప్రాయంతో చేసే పనులు ఇవన్నీ ఆయన మరి చేసిన పనులు ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. ఈ రోజు మన అబ్బులు ఉన్నాడు, ఆయన కాల్ తీస్తే ఆయనకి కాల్ బాగు చేయించినటువంటి వ్యక్తి. అలాగే మన నెల్లి ప్రభాకర్ ఆయన కూడా కాదు. అలాగే రెండోది ఇంకా చెప్పాలంటే మన శ్మశాన వాటికలో ఒక బిల్డింగ్ కూడా కట్టించారు భార్య భర్త ఇద్దరు కూడా. అంటే ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి అలాగే ఈయన స్నేహితుడు అలాంటి సుమన్ గారు ఆయన భార్య వీరిద్దరూ థిక్కెస్ట్ ఫ్రెండ్స్. మరి మా శేఖర్ గారి భార్య కూడా వాణి, మరి మా కోడలో ఆవిడ యొక్క మంచితనం, మరి భర్త చేసినటువంటి కార్యక్రమాల్లో ఆయన చేదోడు వాదోడుగా ఉండి మంచి కార్యక్రమం ఆవిడ పాల్గొనడం. అలాగే మరి మా రాబర్ట్ గారు అమ్మాయి మా మేరమ్మ నాకంటే పెద్దది. మరి వాళ్ళ అబ్బాయి కిషోర్ గారు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో మంచి మంచి కార్యక్రమం పేదవాళ్ళకి ఏదో చేయాలనేటువంటి ఆసక్తి. మరి అటువంటి వ్యక్తి మనం అమెరికాలో ఉండడం, ఈరోజు మన మధ్యన ఉండడం మనకు ఎంత సంతోషం. సముద్రం ఇక్కడ ఏకవంచినటువంటి మా ప్రియ పెద్దలందరిని బట్టి ఈ యొక్క ప్రేమను పొందుకున్న బిడ్డలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడులో రక్షణ యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయము, ఆయన కాపుదల, ఉన్నతమైన దైవ ప్రేమ కార్యక్రమాలు చేస్తున్న తండ్రి గారి కుటుంబానికి ఏకీభవించిన మనకును సదా తోడై నడిపించును గాక. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గురుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచ్చరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు దొరుకును. దేవుడి ప్రతి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రత్యేక సమయంలో కొన్ని మరి మంచి పలుకులు మనం విందాం. తండ్రి గారు సురేంద్ర గారు ఇక్కడ పెట్టడం జరిగింది. రామరాలంటూ చాలా మంది ఓసీ సోదరులు వాళ్ళందరూ కూడా ఇక్కడే డ్రైవింగ్ నేర్చుకుని అలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అంటే ఒక సింగిల్ పైసా కూడా కట్టక లేకుండా ఒక ఆధార్ కార్డు ఇస్తే మళ్ళీ 1 నెలల తర్వాత మాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రాజశేఖర్ గారు. వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి వారికి నేను అభినందిస్తూ నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. ముగిలి ప్రార్థన